సంతానము అనంటే ఇది మాత్రమే కాదు, వాళ్ళకి తెలుసు వాక్యంతో పెంచుతారు అని ఆశిస్తున్నాను. మోషే, యెహోషువ, అలాగే మరియా, యోసేపు, మరియా, వాళ్ళిద్దరూ ఎంత కష్టమైన వాళ్ళు యేసయ్యని రేస్ చేయడానికి గల కారణం ఏమిటి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. సంరక్షకుడు మా ఇంటిలో నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఆయన దాచి, ఎంత జాగ్రత్తగా అతను పెంచారు. కనుక ఒక సొసైటీకి మేలు జరగాలి అనన్నా, దేవునికి మహిమ అనేది రావాలి అనన్నా తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా మెయిన్. ఈ విధంగా శ్రావణ్ అండ్ రూప ఈ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుకుంటాను. శ్రావణ్ ప్రే చేస్తావా? థ్యాంక్స్, జస్ట్ సే థ్యాంక్స్. Monica. White man. చిన్న వర్షిప్ చేస్తాడు పాపని బట్టి. దాని తర్వాత మనం ఈ అన్నప్రాసనలోకి మనం వెళ్తాము. దాని తర్వాత రూప చిన్న షేరింగ్, చిన్న టెస్ట్ అనేది చెప్తుంది. దాని తర్వాత మనం క్లోజ్ చేసుకున్నాం. ఇవన్నీ ఒక 10-15 మినిట్స్ కలుపుతున్నాం. ఓకే, ఆర్డర్ పెట్టాము, ఇంకా ప్రిపేర్ అవ్వాలి. అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఓకే, కొన్ని విషయాలు షేర్ చేయాలి అనేసి అనుకుంటా ఉన్నాం. మార్నింగ్ కూడా ఇద్దరం లేచి మంచిగా ప్రేయర్ చేసుకోవడానికి, వర్షిప్ చేసుకోవడానికి చాలా మంచి సమయం దొరికింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే అన్నిటికంటే ముఖ్యంగా మా ఇద్దరి హృదయాల్లో ఉన్నది ఏంటంటే డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా ఈ గ్యాదరింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ బోత్ ఆఫ్ అస్. అంటే మా ఇద్దరిని బట్టి కాదు, షానాని బట్టి కూడా కాదు. యాక్చువల్గా అయితే ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఎక్కడ స్టార్ట్ అయిందంటే అత్త రాజపేటలోనే ఉన్నారు శ్రావణ్ వాళ్ళు, కాబట్టి వాళ్ళని విజిట్ చేద్దాము అనేసి అత్త అనుకుంది. దాని తర్వాత అత్త వస్తుంది కాబట్టి స్వాతక్క మమ్మీ కూడా కలిసి పిల్లలు తీసుకొని వస్తానని అనేసి అన్నారు. ఇంకా దాని తర్వాత అత్తమ్మ మామయ్య వాళ్ళు ఎప్పటి నుంచో నిజామాబాద్లో పాపకి ఏమైనా చేద్దామని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నా పిహెచ్డి వల్ల 3rd మంత్ కంప్లీట్ అవ్వకముందే నేను కాజీపేట వచ్చేయడము, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం ఇట్లా అప్ అండ్ డౌన్ చేయడము, ఒక ప్లేస్లో లేకపోవడం అట్లా జరిగింది. అయితే ఇక అందరూ వస్తున్నారు కాబట్టి అత్తమ్మ మామయ్య కూడా చెప్పినప్పుడు మరి జర్నీ చాలా దూరం అయినా కూడా వాళ్ళు కూడా సరే ఓకే అంటారు. మామయ్య జస్ట్ ఒక ఫోన్ కాల్, మరి ఇట్లా వస్తున్నారు, మరి ఇట్లా గ్యాదర్ అవుదామా, గ్యాదరింగ్లో ఇలా సెలబ్రేట్ చేసుకుంటే కూడా బాగుంటుంది కదా అని అంటే ఇంకా అత్తమ్మ మామయ్య ఇద్దరు కూడా మరి దూర ప్రయాణం చేయడానికి వాళ్ళు ఎంతో విల్లింగ్గా ఉండడం బట్టి మరి ఈ విధంగా అందరం కూడా గ్యాదర్ అయ్యాము. తర్వాత శ్వేతక్క బావ వాళ్ళకి ఒక్కరోజే ఫ్రీ ఉంది, రేపు ఎల్లుండి నుంచి ఆక్యుపైడ్, నిన్న బిఫోర్ కూడా వాళ్ళు ఆక్యుపైడ్ ఉన్నారు. సో కిడ్స్ అందరు కూడా కిడ్స్ అందరు కూడా వచ్చినందుకు థ్యాంక్స్, పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్స్. సో షానాని దేవుడు మాకు అనుగ్రహించాడని మేము ఎంతగానో చాలా సంతోషిస్తూ ఉన్నాం. ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మా పిల్లల్ని అంటే దేవుడు మాకు అనుగ్రహించిన కుమార్తె పిల్లల్ని చూసినప్పుడు మాకు చాలా సర్ప్రైజింగ్గా ఒక మిరాకిల్ లాగా అనిపించింది. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న విషయం మాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నా పేరెంట్స్గా మమ్మీ డాడీ సుదర్శనం గారు, వసంతరాణి, నా పేరెంట్స్ ఇంకొక పేరెంట్స్ లేదా నా ఇన్లాస్గా అప్పారావు గారు కానీ అన్నపూర్ణ గారు కానీ మా ఇద్దరికి
దేవుడు అనుగ్రహించిన పేరెంట్స్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళని బట్టి మేము వచ్చాము, మాకు దేవుడు పాపను అనుగ్రహించాడు. సో ఇట్ ఈస్ అంటే వాళ్ళ నుంచి మేము రావడము, మా నుంచి సంతానం రావడము, దేవుడు అనుగ్రహించడం అనేది ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ థింగ్. అయితే చిన్న పాపను చూసినప్పుడు పాప పుట్టి 1 month అయ్యాక శ్వానాతో ఇట్లా అంటా ఉన్నా, శ్వానా నీకంటే నేను 31 years 11 months పెద్ద అని, అంటే 31 సంవత్సరాలు 11 నెలలు పెద్ద అని. ఇప్పుడు చూస్తే ఆమెకు 6 నెలలు, నాకేమో 32 సంవత్సరాలు. సో మాకేమనిపించింది అంటే పాపని కాపాడడంలో అంత పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. కానీ ఇక్కడ ఉన్న మనందరం కూడా, ఇప్పుడు మామయ్య అయితే దాదాపు 55 ఏళ్ళు, డాడీ అయితే 62 years, అసలు 62 ఏళ్ళు మాంసం చీకిపోకుండా ఒక మనిషిని దేవుడు తయారు చేసి బ్రతికించడం అనేది ఇంకా పెద్ద ఆశ్చర్యంగా అనిపించింది. చిన్న పాప ఇంకా తన లైఫ్ ఇంకా జస్ట్ బిగిన్ అయింది అంతే. సో మనందరినీ కూడా దేవుడు ఇన్ని సంవత్సరాలు జీవాన్ని ఒక మనిషిలో ఉంచటము అంటే దేవుని వాక్యం గుర్తొస్తుంది, జీవ మరణములు యెహోవా వశము. జీవించటము మరణించటం అనేది అది దేవుని చేతిలోనే ఉంది. ఇంకొక విషయం చూస్తే గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. దేవుడు జీవానికి మూలమై ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని యోహాను సువార్తలో వాక్యం చూస్తాం. ప్రతి దేన్ని కూడా సృష్టించింది దేవుడే. కాబట్టి దేవుడు ప్రతి ప్రపంచములకు నిర్మాణకర్తగా, పర్వతములు ఆకాశములు పుట్టక మునిపే నేను ఉన్నాడు అంటున్నాడు. అసలు ఏమీ లేకముందు ఆయన ఉన్నాడు. సో ద మోస్ట్ గ్రేటెస్ట్ థింగ్ ఇన్ దిస్ యూనివర్స్, ఈ యొక్క ప్రపంచంలో విశ్వంలో గొప్పది ఏదైనా ఉందంటే మొట్టమొదటి దేవుడు. ఆయన లేకుండా ఏదీ లేదు, ఎవరూ లేరు. దాని తర్వాత ఆయన ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి మేము చాలా సంతోషపడతా ఉన్నాము. అయితే ఇంకా కొన్ని విషయాల గురించి మేము ఆలోచిస్తూ ఉన్నప్పుడు మేము మా మ్యారీడ్ లైఫ్ జస్ట్ ఎంత 2 years and 2 సంవత్సరాల 9 నెలలే. కాబట్టి మేము మా వివాహ జీవితంలో మేమేమి సీనియర్ కాము, మేము ఎక్స్పీరియన్స్డ్ కూడా కాము. సో ఈ 2 సంవత్సరాల్లో కూడా ఫ్యామిలీస్ గురించి ఆలోచించినప్పుడు మేము అంతగా మా కుటుంబంలో వారిని ప్రేమించలేకపోయామని మాకు అనిపించింది. సో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని అంటే కొన్ని మాటల విషయంలో కానీ, కొంత పట్టించుకునే విషయంలో కానీ మేమిద్దరం కూడా మేము అనుకున్నది ఏంటంటే ఫోన్ చేసి కాల్స్ చేయడము, పట్టించుకోవడం అనే విషయంలో ఇంకా కొంచెం మేము బలహీనంగానే ఉన్నామని మాకు అనిపించింది. అయితే ఫ్యామిలీస్ తోటి ఇంకా రిలేషన్షిప్ పెంచుకోవాలి. మా కుటుంబం మాకు ఎంత సపోర్ట్ చేశారు, మా మ్యారేజ్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేసి చాలా సపోర్ట్ చేశారు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, అత్తమ్మ మామయ్యలు అయితే రూపా విషయంలో కూడా వాళ్ళు చాలా ఎంతో ప్రేమించి తనకి ఎంతో ఫ్రీడమ్ ఇవ్వడం, తన వివాహం విషయంలో దేవుని క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకునే విషయంలో కానీ ఎంతో సపోర్ట్ చేశారు. సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ని మేము ఇంకా ప్రేమించాలి, వాళ్ళ విషయంలో మేము ప్రార్థించాలి, వాళ్ళతో మేము ఎంతో క్లోజ్గా ఇంటిమసీ ఇంకా డెవలప్ అవ్వాలి అనే విషయం మేము అనుకుంటా వచ్చాము. పెద్ద వదినమ్మ, చిన్న వదినమ్మ, అన్నయ్య వాళ్ళు, పండు, చెర్రీ, విషు ఇక్కడ లేరు. యాక్చువల్గా వాళ్ళు చాలా తక్కువ టైం అయిపోయింది, వాళ్ళకు కూడా టైం లేదు. మరి షార్ట్ నోటీస్లో ఇట్లా ఇంటిమేట్ చేయడాన్ని బట్టి కొంతమంది రాగలిగారు. వదినమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అలాగే రాలేకపోయారు. సో దాన్ని బట్టి కొంచెం ఆలోచన ఉంది, అరే వాళ్ళు కూడా వస్తే వీళ్ళు మొన్ననే వెళ్ళారు, దసరాకి వచ్చి వెళ్ళిపోయారు. సో వాళ్ళు కూడా రాలేకపోయారు. సో వాళ్ళ ప్రెజెన్స్ని కూడా మేము మిస్ అవుతున్నామని అక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నాము. సో పాప ఫస్ట్ రెయిన్బో హాస్పిటల్లో పుట్టినప్పుడు చెప్పాలి అంటే ఈ లోకపరమైన ఆలోచన మాలో కూడా పనిచేసింది. ఫస్ట్ నుంచి కూడా మేము చాలా క్లియర్గా ఉన్నాం, బాబైనా పాపైనా కూడా ఎవరైనా ఒకటే, దేవుడే మాకు అనుగ్రహిస్తాడు. దేవుడే జీవానికి మూలం. దేవుడు పాపను అనుగ్రహిస్తే ఏంటి, బాబుని అనుగ్రహిస్తే ఏంటి, ఎవరైనా ఒకటే అని మేము ఫస్ట్ నుంచి కూడా మా ప్రేయర్స్ లో ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కూడా మేము పాపైనా బాబైనా పర్లేదని అనిపించింది. కానీ పాప పుట్టగానే మేబీ అంటే ఈ వరల్డ్ లో, ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఆ కల్చర్, ఆ వరల్డ్ వ్యూ అనేది మాలో కొంచెం పనిచేసిందేమో అనిపించింది. కొంతగా పాపన అన్నప్పుడు అంత సూపర్ ఎక్సైట్మెంట్ అవ్వలేకపోయినట్టు అనిపించింది. కానీ దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా మాలో ఉన్న పాపమే. కానీ తర్వాత దేవుని యొక్క కార్యాన్ని, దేవుడు జీవాన్ని అంటే ఇమ్మీడియట్ గా అట్లా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా అనిపించిన. కానీ తర్వాత మళ్ళీ
అక్నాలెడ్జ్ చేసుకున్నప్పుడు కదా, దేవుని ఎరిగినప్పటికీ కూడా ఇంకా శరీరంలో బలహీనులంగానే ఉన్నాం. మేము ఇంకా బలవంతులం అని కాదు, ప్రేమించే విషయంలో బలహీనంగానే ఉన్నాము, ఇంకా చాలా విషయాల్లో వీక్గానే ఉన్నాము. సో ఇంకా స్ట్రెంగ్తెన్ అవ్వాలని అనుకుంటున్నాము. అయితే దేవుడు వాక్యంలో చెప్పినట్టుగా డెఫినెట్గా దేవుడు మాకు ఇచ్చిన కన్విక్షన్ ఏంటి అంటే, మేము బేబీకి పేరెంట్స్ మాత్రమే, మేము బేబీకి ఓనర్స్ కాదు, వాళ్ళ యజమానులం కాదు. పాపని దేవుడు పెంచడానికి మాకు ఇచ్చాడు, మేము గృహ నిర్వాహకులం మాత్రమే. వీఆర్ స్టివర్డ్స్ ఆఫ్ ద బేబీ. సో వీఆర్ నెవర్ థింకింగ్ దట్ వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద బేబీ. ఆయన కలిగజేసినవాడు కదా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఎవరైనా మనకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన్ని చాలా ప్రేమతో, చాలా వాల్యుబుల్. దేవుడు మాకు ఈ పాపని గిఫ్ట్గా ఇచ్చాడంటే వీఆర్ కన్సిడరింగ్ హెర్ ఆర్ సో వాల్యుబుల్. మేము ఇష్టం వచ్చినట్టు షానాని డీల్ చేయడానికి లేదు, ఆమెను ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి కానీ కొట్టడానికి కానీ అరవడానికి లేదు. మేము చాలా గౌరవంగా, చాలా రెస్పెక్ట్ చేయాలి. తను కూడా షీఈ్ ఆల్సో అన్ ఇండివిజువల్. సో ఇట్లా దేవుడు మాకు అర్థం చేసుకోవడానికి చాలా సహాయం చేస్తూ ఉన్నాడు. సో వచ్చిన అందరిని బట్టి, కృపాకర్ని బట్టి, ఆంటీని బట్టి, ఆంటీ కూడా ఎంతో ప్రేమించి వచ్చారు. మా మాము, అత్త, పిల్లలు ఢిల్లీ నుంచి రావడము, ఇట్లా జాయిన్ అవ్వడము, అండ్ స్వాతక్క పిల్లలు, విన్సీ అమ్ముని బట్టి, శ్వేతక్క, బావ, ఎమ్మి, యాండీని బట్టి, కృపాని బట్టి, ఓకే. అండ్ అన్నిటికంటే ప్రాముఖ్యంగానే మా తల్లిదండ్రులను బట్టి కదా. నేను మా డాడీ లాగా ఉంటానని ఎవరు చూసిన ప్రతి ఒక్కరు చెప్తారు కదా. అప్పుడు తండ్రికి ఎంతో సంతోషం ఉంటుంది. అంటే నేను అంటే నాకు తండ్రిని అయ్యాక నాకు అర్థమైంది అనమాట, పేరెంట్స్ పోలికలు పిల్లలకి వచ్చినప్పుడు. చాలా మంది రూపాని మామయ్యలాగా ఉంటారని అంటారు, కానీ నాకు ఎక్కువ రూప అత్తమ్మలాగా అనిపిస్తూ ఉంటుంది. పోలిక మామయ్యలాగానే, అంటే తన బాడీ అంటే తన భౌతిక శరీరం అంతా కూడా మామయ్యలాగా ఉంటుంది, తర్వాత ఫేస్ అట్లా అత్తమ్మలాగా ఉంటుందని నేను అనుకుంటాను. సో షానాని చూసినప్పుడు కూడా చాలా మంది సేమ్ శ్రావణే, ప్రింట్ శ్రావణే అనేసి అంటా ఉన్నారు చాలా మంది. సో అలా అలా చూసినప్పుడు అలా అన్నప్పుడు ఇంకా సంతోషం అనిపించేది. అంటే నాకు అంటే దేవుడు తల్లిదండ్రులకి ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాడు. తల్లిదండ్రుల పోలికల్ని పిల్లలకి ఇవ్వడం ద్వారా ఎంతో సంతోషం కదా. దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాము. అయితే మాకు కూడా దేవుడు నేర్పించింది ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తండ్రిగా ఉన్నాడు. ఈ లోకపరమైన తల్లిదండ్రులు పోలిక మరి పిల్లలకి వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తున్నారో, నేను రూపా కూడా దేవుని పోలికలోకి మార్చబడతా ఉంటే దేవుడు ఎంత సంతోషపడతాడు. షానా కూడా మరి దేవుడు, షానా ఇప్పుడు ఇంకా దేవుని ఎరగలేదు, దేవుడు ఎవరో తనకు తెలియదు. మరి ఒక దినాన మరి షానాకి దేవుడు రక్షించబడిన తల్లిదండ్రులు ఇచ్చాడు. ఎంతో సంతోషంగా ఉంది ఆ విషయంలో. సో రక్షించబడిన తల్లిదండ్రుల ద్వారా దేవుని తెలుసుకొని షానా కూడా దేవుని పోలికలోనికి, యేసుక్రీస్తు పోలిక స్వభావంలోనికి మార్చబడినప్పుడు దేవునికి ఇంకా ఎంతో సంతోషం కదా. ఆదికాండము 1వ అధ్యాయము 26-27 వచనాల్లో దేవుడు తన స్వరూపములో మరి ఆదామును అవ్వను తయారు చేశాడు. కానీ పాపం చేయడం ద్వారా మనందరిలో దేవుని పోలిక పోతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు మనకు అనుగ్రహించడం ద్వారా మన పాపాలు క్షమించి మన హృదయాన్ని దేవుడు మార్చివేయడం ద్వారా మరలా యేసుక్రీస్తు ప్రభు వారి దేవుని పోలికలోనికి మనందరినీ మార్చుతా ఉన్నాడు. సో షానా కూడా దేవుని పోలికలోనికి మార్చబడుతూ, ఇప్పుడు మేము కూడా దేవుని పోలికలోకి మార్చబడడానికి షానా చాలా హెల్ప్ అవుతుంది. అది తను పాకుతా నడుస్తా ఉన్నప్పుడు అర్థమవుతుంది ఎంతో ఓపిక కావాలి. సో ఆ విధంగా దేవుడు మనకు ఎంతో సహాయం చేస్తున్నాడు. సో వచ్చిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఎస్పెషల్లీ మా యొక్క తల్లిదండ్రులను బట్టి మేము ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అదే టైంలో ముందు నేమ్ అనౌన్స్ చేసేయండి. సిమిలారిటీ వచ్చేసింది, నేమ్ అనౌన్స్ చేసేయండి మరి ఒకసారి. అక్కడ దాకా వచ్చేసారు ఆల్మోస్ట్. పాప పేరు షానా సారూప్య అనుకుంటున్నాము. షానా అంటే గాడ్ ఈస్ గ్రేషియస్, దేవుని యొక్క కృప మేము ఎంతో అనుభవిస్తున్నాము, అది మీరు కూడా చూస్తూ ఉన్నారు. సారూప్య అంటే దేవుని యొక్క స్వరూపంలో, ఇందాక బాబు షేర్ చేసుకున్నట్లు మనం అందరం కూడా దేవుని స్వారూప్యంలో చేయబడ్డాం, కానీ మన పాపం వల్ల అది కోల్పోయాము. అయితే దేవుడు ఏ పర్పస్తోనైతే మనం చేసుకున్నారో దేవుడు అది వదిలిపెట్టలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు మన పాపం నిమిత్తము
సిలువలో మరణించి మళ్ళీ ఆ సారూప్యాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు చేయాల్సిందంతా దేవుడు చేసేసాడు. సో ఆ సారూప్యంలోకి ఎదగాలి అన్నది మా ఆశ. పాప కూడా ఆ సారూప్యంలోకి ఎదగాలని మా ఆశ. సో వీఆర్ డిక్లేరింగ్ హర్ నేమ్ యాజ్ షానా సారూప్య. It's already written in Romans chapter 8 verse 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. శ్రావణ్ రూపా రెండు కలిసి వచ్చినాయి కూడా సారూప్యాలు. చిన్న వర్షిప్ చేసుకుందాం షానా, ఓకేనా? ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీరెంతో ప్రేమతో మమ్మల్ని సృష్టించుకున్న విధమును బట్టి మీకు వందనాలు. మీ యొక్క స్వారూప్యంలో మీ యొక్క పోలిక చెప్పడం మమ్మల్ని సృష్టించుకున్నందుకై మీకు వందనాలు. మా పాపం నుంచి మమ్మల్ని మేము కాపాడుకోలేము కనుక మీ ప్రియ కుమారుణ్ణి తండ్రి ఇప్పుడు షానాని ప్రభువా ఏ మంచి పనికి తండ్రి తనను వదిలేసే, తన ప్రాణం పెట్టే అంతగా హార్మిక్ కానీ అట్లా వదిలేసే స్థితి నాలో లేదు. కానీ ప్రభువా మీరైతే మీ ప్రియ కుమారుణ్ణి రక్తం చివరి బొట్టు వరకు చిందించే వరకు ఆ సిలువలో నా పాపం కోసం, మా పాపం కోసం మీరు తండ్రి బలిగా అర్పించి మా రక్షకుడుగా తండ్రి మీరు నియమించిన విధమును బట్టి మీకు వందనాలు. తండ్రి షానాని తండ్రి మీరు తయారు చేసిన విధం చూడగా మాకు భయమును వణుకును పుట్టుచున్నది. నా గర్భం నందు షానా ఉన్నప్పుడు నువ్వుల గింజంత, దానిమ్మ గింజంత సైజులో ఉన్నప్పుడే తన హార్ట్ బీట్ మేము వినగలిగాము. తండ్రి అది మీ వల్లనే సాధ్యము. జీవంలో జీవం పెట్టుట మీ వల్లనే సాధ్యము. మీరు జీవానికి అధిపతి, మీరు మాత్రమే జీవం పోయగలగరు తండ్రి. మీలోనే తండ్రి జీవం ఉన్నది. మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ముఖ్యంగా మా తల్లిదండ్రులను బట్టి, అత్తమామలను బట్టి మీకు వందనాలు. వారు తల్లిదండ్రులుగా ఉండి మమ్మల్ని పెంచి పోషించారు. మాకు కావాల్సిన సమస్తము వాళ్ళు మాకు తండ్రి నియమించి ఇంతవారుగా మమ్మల్ని చేశారు తండ్రి. వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. మేము మా తల్లిదండ్రులు డిసైడ్ చేయలేదు. యూ హ్యావ్ డిసైడెడ్ అవర్ పేరెంట్స్. లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ చూసింగ్. Thank you so much for choosing us as parents for Shana. Lord, kindly please help us. షానాని ప్రభువా తండ్రి మీ యొక్క వాక్యంలో పెంచడానికి, ప్రార్థనాపూర్వకంగా పెంచడానికి మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో అదే విధంగా షానాని మేము ప్రేమించడానికి మాకు సహాయం చేయవలసిందిగా ఈ స్థితి, ఘనత, ప్రార్థన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఇక్కడి నుంచి చెప్తాను. అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు అన్నప్రాసన మీరే స్టార్ట్ చేయండి. ఫుడ్ ఏది? ఫుడ్ ఏది? అది కదా. అదే ఓకే. బిఫోర్ దాట్ ఫుడ్ బట్టి శ్వేత ఒకసారి పే చేస్తుంది.